ఈరోజైతే నేను చేసే స్పెషల్ అనమాట. దీన్నైతే మేక బోటి కర్రీ అంటాము. మేక పేగులతో కూడా వేసుకుంటాము అనమాట. మేక పేగుల బోటి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. మన తెలంగాణ ఆంధ్రాలో అయితే చాలా ఫేమస్. ఇంకా మా బంజారాలు అయితే ఇంకా ఫేమస్ అనమాట. బోటిని అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. ఎంత మంచిగా వేసుకుంటే అంత మంచిది. మంచిగా కడుక్కొని ఇంకా దాంట్లో కొద్దిగా పసుపు ఉప్పు వేసి అయితే కుక్కర్లో అయితే 5 to 6 విజిల్ వచ్చే వరకు అయితే బాగా ఉడకనివ్వాలి. ఇంకా నేను కుక్కర్లు కాకుండా గిన్నెలు అయితే వేసుకుంటున్నాను. గిన్నెలో మంచిగా ఉడికిపోయింది అనమాట. చాలా అంటే చాలా బాగా ఉడికింది. ఇంకో కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మంచిగా దూరగా అయితే వేగనిచ్చాను. వేగిన తర్వాత ఇంకా బోటి ఉడికిపోయిన బోటి దాంట్లో వేసుకొని ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అవన్నీ వేసుకొని చక్కగా కలుపుకోవాలి. దీంతోపాటు మీరు గుడాలు ఉంటే గుడాలు వేసుకోండి. మిల్ మేకర్ ఉంటే మిల్ మేకర్ వేసుకొని కాంబినేషన్ అయితే అదిరిపోతుంది అనమాట. ఇంకా నేను ఏం చేశానంటే మిల్ మేకర్ కూడా వేసాను. మిల్ మేకర్ కూడా వేసి బాగా అనేది ఫ్రై అయితే వేసుకున్నాను. దీంట్లో కొద్దిగా కొత్తిమీర వేసి కూడా ఫ్రై అయితే వేసుకోవాలి. ఇంకా మనకైతే నంచుకొని తినడానికైతే చాలా బాగుంటుంది బోటి ఫ్రై అనమాట. మన నా వీడియో ఎలా కనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కోడి బోటి ఫ్రై ఎప్పుడన్నా తిన్నారా? కామెంట్